నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తిరుమల కల్తీ నెయ్యి స్కామ్ పై మరొక ఉత్కంఠ. దాదాపు 15 నెలలుగా సాగుతున్న కేసులో ఎవరు నిందితులు, ఎవరు పాత్రధారులు, ఎవరు కీలక సూత్రధారులు అన్న దానిపై ఏసీబీ పోలీసులు ఏం రిపోర్ట్ తయారు చేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి పడింది. దాదాపు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో సిట్ విచారణ జరిపింది. భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ కీలక సూత్రధారులుగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఏపీతో పాటు 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల ప్రమేయం ఉన్నట్టుగా సిట్ వెల్లడించింది. ఈ కేసులో 24 మంది నిందితులుగా చూపెట్టగా మరొక 12 మందికి కూడా సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. మొదట్లో తమిళనాడులోనే కేసు మూలాలు ఉన్నాయని దర్యాప్తు బృందాలు భావించాయి. తీగలాగితే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన భోలేబాబా ఆర్గానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ల డొంక కదిలింది. వారినే కల్తీ నెయ్యి కేసులో కీలక సూత్రధారులుగా దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఏపీతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, హర్యానాతో పాటు 12 రాష్ట్రాలకు చెందిన సంస్థలు, వ్యక్తుల హస్తం ఈ కేసులు ఉన్నట్టుగా వెల్లడైంది. విచారణలో సిబిఐకి చెందిన డిఎస్పీలు, సీఏలతో పాటు రాష్ట్రానికి చెందిన 30 మంది అధికారులు పాల్గొన్నారు. కల్తీ నెయ్యికి రసాయనాల కొనుగోళ్లు, టీటీడీ నుండి నగదు ఎవరెవరికి చెల్లించారు, కల్తీ నెయ్యి అని తెలిసినా తిరుమలకు అనుమతించిన వారెవరు, ఎంత మొత్తాలు లంచంగా తీసుకున్నారు అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిగింది. తొలి ఛార్జ్షీట్లో 24 మంది నిందితులుగా పేర్కొన్న దర్యాప్తు బృందాలు మరొక 12 మంది హస్తం ఉన్నట్టుగా కోర్టుకు తెలిపాయి. వైసీపీ హయాంలో టీటీడీ పెద్దలు, అధికారులు ఎవరిని నిందితులుగా చేరుస్తున్నారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఛార్జ్షీట్లో ఎలాంటి అంశాలను ప్రస్తావించారు, ఎవరిపై కీలక అభియోగాలు మోపారు, పార్టీల పాత్ర ఏమైనా ఉందని తేల్చారా, భక్తుల మనోభావాలతో ఆడుకున్నది ఎవరు, ఇప్పుడైనా ప్రక్షాళన చేస్తారా, ఎవరినైనా ఇరికిస్తారా అనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠను రేపుతూ ఉన్నాయి. స్టూడియో నుంచి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. అలాగే వేణుగోపాల్ గారు, తిరుపతి జనసేన నాయకులు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు ఏం చెప్తారు? కీలక దశకు చేరుకుంది విచారణ. అయితే ఇప్పటికే చూసాం చాలా వరకు కూడా, ఇప్పటికే అంటే 68.17 లక్షల కల్తీనై ఇప్పటికే కూడా ఇందులో వాడినట్టుగా కూడా తెలుస్తుంది. ల్యాబ్స్కి రిపోర్ట్స్ పంపించారు, అవన్నీ కూడా వచ్చాయి. సో కీలక దశ గతంలో చూసాము. ఇప్పటికే 2-3 కూడా చాలామందిని దీంట్లో అరెస్ట్ అయ్యారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, టీటీడీ మాజీ సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఉన్నారు. సో అప్పుడు ఆయన కూడా ఇప్పుడు విచారణ చేశారు, కొన్ని కీలక విషయాలు రాబట్టారు. ఎవరెవరికి ఎంతెంత అందజేశారు, ఎవరైనా రాజకీయ నాయకులు ఒత్తిళ్లు ఉందా అంటూ ఆయన ప్రశ్నించిన పరిస్థితి. అలాగే భాస్కర్ రెడ్డి గారిని కూడా టీడీపీ బోర్డు ఎక్స్ అఫీషియో ఆయన పనిచేస్తున్నారు. సో మొత్తం అందరినీ కూడా ఇచ్చేస్తారు, ఒక కీలక దశకు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఎట్లా ఉండబోవచ్చు ఛార్జ్షీట్లో, ఎట్లా రావచ్చు అనుకుంటున్నారు మీరు? మేడం, ముందుగా మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకి, ఐ న్యూస్ యాజమాన్యానికి, ప్యానెల్లో ఉన్నటువంటి వేణుగోపాల్ గారికి, గెస్ట్లుగా వస్తున్నటువంటి భాను ప్రకాష్ అండ్ కిరణ్ రాయల్ గారికి నా నమస్సమాంజలి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు తిరుపతి దేవస్థానాన్ని గురించి ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి పత్రికలు చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితికి తీసుకెళ్తున్నాయి మేడం తిరుపతి దేవస్థానాన్ని. ఎందుకంటే తిరుపతి దేవస్థానం అనేటువంటిది హిందూ సమాజానికి, హిందూ భక్తులకి చాలా పవిత్రమైనటువంటి స్థలం. అది అటువంటి స్థలంలో జరిగే ఏ కార్యక్రమం అయినా కానీ హిందూ మనోభావాలు దెబ్బతినే మాదిరిగా ఈనాటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఫస్ట్ తిరుమల కల్తీ లడ్డు వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చుకున్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా, ఆధారరహితంగా ఇంతమంది హిందువులు పవిత్రంగా పూజించేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని ఎంత దిగజార్చారనేటువంటిది రాష్ట్ర ప్రజలు, తెలుగు ప్రజలు, హిందూ భక్తులు అందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఏకంగా ఒకే మాట చెప్పాడు, మన సీఎం స్థాయిలో ఉండి, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి, సాక్షాత్తు పవిత్రమైనటువంటి లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయి అని చెప్పని హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశారనేటువంటిది మనం అందరం కూడా గమనించాలి. సాక్షాత్ జంతు కొవ్వులు కలిసినా కూడా పర్లేదు, ఆ జంతు కొవ్వులు కలిసినటువంటి లక్ష లడ్డూల్ని మన రామాలయం ఓపెనింగ్ అయోధ్యలోకి పంపించి అయోధ్యను కూడా కల్ముషం చేశారు అనేటువంటి వాదన డిప్యూటీ సీఎం గారు పదే చెప్పారు. దానికి ప్రాయశ్చిత్త దీక్షలు చేశాడు, ఎన్నో మెట్లు గడిగాడు, ఎన్నో గుడులు గడిగాడు, ఎన్నో ఆదర్శమైనటువంటి నేను సనాతన ధర్మునంతా ఊగిపోయాడు. ఆయన సనాతన ధర్ముడే లేకుండా ఉంటే ఎటువంటి సనాతన ధర్మాలు పాటిస్తున్నాడు అనేటువంటిది ప్రజలు చెప్పాలి.
సనాతన ధర్మం ఆచరించేటువంటి పెద్దలు చెప్పాలి ఆయన నిజంగా సనాతన ధర్మంలా కాదని. ఈరోజు ఈ యొక్క తిరుమల ప్రాచిష్టాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క స్థితిని ఏ విధంగా దిగజారుస్తున్నాయంటే ఈనాడు పత్రిక, ఈ జ్యోతి పత్రిక అనేటువంటిది సిట్ ఏం విచారించింది, సిట్లో ఉన్నటువంటి ఆధారాలు ఏంది, సిట్ ఏ విధంగా ఆధారాలు సేకరించింది, వాటిలో ఏ విధంగా కల్తీ జరిగింది అనేటువంటిది సిట్కి తెలుసు తెలియదు, కానీ ఈనాడు పేపర్కి ఈ జ్యోతి పేపర్కి మాత్రం సంక్షిప్తంగా ఫుల్గా తెలుసు. సరే వీళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే చంద్రబాబు నాయుడుకి ఒక బేతాళుళ్ళు మాత్రం తయారైపోయారు. బేతాళుడు కథ రాస్తాడు, ఆ కథని చంద్రబాబుకి ఇస్తారు, ఈ కథని చంద్రబాబు సిట్కి ఇస్తాడు, ఆ సిట్లో ఈ యొక్క కథన ఆధారంగా ఈ సాక్ష్యాలని పొందుపరుస్తారు. నేను సిట్లో ఉండేటువంటి అధికారులను సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉపయోగించినటువంటి నెయ్యిలో ఉపయోగించిన ప్రసాదాన్ని కానీ లేకుంటే లడ్డూలు కానీ ఎక్కడైనా సరే భద్రపరిచి దాన్ని మీరు చెక్ చేశారా? చెక్ చేసి ఉంటే నిజంగా నిర్ధారణ ఈ నెయ్యి కరెక్ట్గా ప్యూర్ నెయ్యి కాదు అని చెప్పి చెప్పగలరు. ఏ విధమైనటువంటి నమూనాని మీరు రోజువారీ నమూనా సేకరణ లేదు టీటీడీలో. ఏ విధంగా ఇస్తున్నారు? టీటీడీ నెయ్యిలో మనం కల్తీ జరపడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి సమస్య. అంటే మీరు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా 4 సార్లు డైరీని ట్యాంకర్ని వెనక్కి పంపించారు. ట్యాంకర్లు వెనక్కి పంపించడం అనేటువంటిది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా జరిగే ప్రక్రియ. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 12 సార్లు ట్యాంకర్లు వెనక్కి పంపించాడు. అదేవిధంగా వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 16 సార్లు వెనక్కి పంపించాడు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14 సార్లు వెనక్కి పంపించాడు. ఆ తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 14 సార్లు వెనక్కి పంపించాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు 16 సార్లు వెనక్కి పంపించారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు 4 సార్లు వెనక్కి పంపించారు. అంటే 4 సార్లు ఎందుకు వెనక్కి పంపించారు? నెయ్యి ప్యూరిటీ లేదనే కదా. మరి వెనక్కి పంపించేటప్పుడు ఆ ట్యాంకర్లో ఉండేటువంటి నెయ్యి సేకరించి ఆ నెయ్యిలో జంతువులు ఉన్నాయా, లేకుంటే విజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయా, లేకుంటే ఇది కెమికల్ అంటే పామ్ ఆయిల్తో నెయ్యిని తయారు చేశారా అనేటువంటిది డిటర్మైన్ చేయొచ్చు కదా. ఎందుకు శాంపిల్ తీసుకోలేదు చంద్రబాబు నాయుడు? ఇదంతా ఒకే కారణం. జగన్మోహన్ రెడ్డి మీద ఒక బురద చల్లాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లాలి, బురద చల్లేసి కడుక్కోవాలని చెప్పాలి. అంటే హిందూ సమాజాన్ని, హిందూ భక్తుల్ని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డికి దూరం చేయాలనేటువంటి ఒక దురుద్దేశం తప్పితే దీంట్లో ఏ విధమైనటువంటి అవకతవకలు నెయ్యిలో జరగలేదనేటువంటిది మా వాదన. మీరు సిట్ చెప్పండి, ఏమైనా చెప్పండి, 4 రాష్ట్రాలు తిరుగుంటాయి, 15 రాష్ట్రాలు తిరుగుంటాయి. వాళ్ళు ఎవరిని విచారించారు? డ్రైవర్ని. ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం రాస్తారు. ఎంత కథనం అంటే ఈ బేతాళ కథ చదువుతా అంటే అసలు హిందూ భక్తుడిగా ఏడుపు వస్తుంది. నిజంగా ఎవరిని విచారించారు సిట్ అంటే డ్రైవర్లంట, లారీ డ్రైవర్లంట. సిగ్గుశరం లేకుండా లారీ డ్రైవర్ని విచారించారని చెప్పని రాధాకృష్ణ చెప్పడం అనేటువంటిది శోచనీయం. లారీ డ్రైవర్ని విచారిస్తే ఏం చెప్తారు? దాంట్లో ఉండే నెయ్యి క్వాలిటీని గురించి చెప్తారా? పాత నెయ్యిలో ఉండేటువంటి క్వాలిటీని చెప్పగలుగుతారా? లారీ డ్రైవర్ మధుసూదన్ రెడ్డిగా డీటెయిల్గా ఇంకా మాట్లాడుతాం. బట్ సరఫరా వ్యవస్థలో లోపాలు ఏళ్లుగా ఉన్నా కూడా ఇప్పుడే ఎందుకు ఈ విచారణలో అంటూ కూడా ఇక సరఫరా వ్యవస్థలో లోపాలు చాలా ఏళ్లుగా ఉంటే ఇప్పుడే ఎందుకు అంటూ కూడా వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. రైట్, మాట్లాడుతున్నాం. వేణుగోపాల్ గారు జనసేన నాయకులు జాయిన్ అయ్యారు. వేణుగోపాల్ గారు ఏం చెప్తారు? కీలక దశకు అయితే విచారణ చేరింది. సో సిట్లో ఎవరెవరి పేర్లు ఉండే అవకాశం ఉంది? ఎట్లా అనుకుంటు నిజంగా కూడా అంటే కాంట్రాక్టర్ల టార్గెట్గా కూడా రాజకీయ నేతలంతా కూడా టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలా? ఒక రాజకీయ రక్షణతోనే ఇదంతా కూడా జరిగిందా? ఎవరు కాపాడుతున్నారు? ఇంకా ఏ విషయాలు వచ్చే అవకాశం ఉంది? మేడం, మీకు ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, అదేవిధంగా విశ్లేషకులకి, ఐఎన్ఎస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. మేడం, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు ఏదో ఆంధ్రజ్యోతి, ఈనాడు పట్టుకునేసి కేసులు పెట్టేసి ఆయన స్టోరీ రాయిస్తే ఆ స్టోరీని ఫాలోఅప్ చేస్తూ కేసులు పెట్టేసి జైలుకి పంపించేస్తున్నారు. అంటే ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే ఏర్పాటు చేసిన సిట్టు విచారణలో 600 పేజీలు ఇస్తే 600 పేజీలు 36 మందిని నిందితులుగా చేర్చి ఏదైతే 60 లక్షల కిలోలు కల్తీ నెయ్యి, 251 కోట్లు, 20 కోట్లు శ్రీవారి లడ్లు తయారు చేశారని చెప్పి నీట్ గా అన్ని రాసి, అదే విధంగా ఏఆర్ డైరీ యజమాన్యం ఎండీలు కానీ, బోలే బాబా డైరీ డైరెక్టర్లను కానీ 6 నెలలు బెయిల్ రాకుండా, గత సంవత్సరం 6 నెలలు వాళ్ళు లాస్ట్ ఇయర్ లో 6 నెలలు బెయిల్ రాకుండా, వాళ్ళు ఏదైతే ఉండే నిజాలన్నీ బయట చెప్పేంత వరకు బెయిల్ రాకుండా ఇన్వెస్టిగేషన్ లో ఆ తర్వాత వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాస్తానో లేదా పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ రాస్తానో జరిగే విషయాల? అంటే వీళ్ళు చేసేది అవినీతి చేయొచ్చు,
ఆ అవినీతిని ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ కిలోకి 25 రూపాయలు చొప్పున ఏదైతే 5 కోట్ల రూపాయలు ఈ రోజు ఆయన అకౌంట్ లో ఏ విధంగా పడింది అవన్నీ విచారణలో తేలిందే. ఈ రోజు ఏదో వేగ్గా ఒక స్టోరీ రాసేసి దానిపైన కేసులు పెట్టి జైలుకి పంపిస్తే జడ్జి శిక్షలు వేసారు, కేసులు పెట్టారు. ఏది గాని ఆధారాలతో సాక్షుల్ని విచారించి 12 రాష్ట్రాల్లో దర్యాప్తు చేశారు. 14 నెలల పాటు చేస్తే ఏదైతే వాస్తవాలు వాటిని బయటికి తీసి ఈ రోజు ఛార్జ్ షీట్ ఏదైతే నెల్లూరులో కోర్టుకి అప్పగించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ అవినీతి చెరికపోతే ఈ సాక్షులు వీళ్ళు జైలుకి ఎందుకు పోవాల్సి వస్తుంది? ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆ పిఏ నాకు సంబంధం లేదు, నేను వదిలేసినాను అంటాడు. ఆ పిఏ సంబంధం లేనప్పుడు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటారా? స్కిల్స్ క్యాంప్ లో చంద్రబాబు నాయుడు స్కిల్స్ క్యాంప్ లో చంద్రబాబు నాయుడు పాత్ర ఉందంటారా? మాట్లాడాడు మధ్యలో నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడిందని చెప్పాలి, మీరు అడిగిందని చెప్పండి. మీరేం చెప్తున్నారు? జైలుకు పోయినంత మాత్రాన నడుపుతుంది మీ అనుమానంతో జైలుకు పంపించారు విచారణ కోసం. ముద్దాయిలు మాత్రమే జైలుకు పోతే మీ అనుమానంతో జైలుకు పంపించారు. స్కిల్స్ క్యాంప్ లో చంద్రబాబు నాయుడు 80 రోజులు జైల్లో ఉన్నాడు. అప్పుడు స్కిల్స్ క్యాంప్ లో చంద్రబాబు నాయుడు చేశాడా? స్కిల్స్ క్యాంప్ అవినీతి చేశారు పందుకుక్కలాగా ఏ విధంగా ప్రభుత్వం మీ నాయకుడికి లడ్డూలో జంతు కొమ్ము కలిసిందని చెప్పని చెప్పారు. విపరీతంగా ప్రచారం చేశాడు చంద్రబాబు. మీ నాయకుడు పవన్ ని దేశరత్తుగా క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి. లడ్డూలో జంతుకు కలిసిందని చెప్పండి ఫస్ట్. మీరు మీ పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా లడ్డూలో జంతుకు కలిసిందని చెప్పండి ఫస్ట్. దానికి పవన్ సమాధానం చెప్పాలి, పవన్ క్షమాపణ చెప్పాలి, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి పవన్. చెప్పండి మేడం. మధుసూదన్ గారు ఒకసారి కంప్లీట్ చేయనివ్వండి, చెప్పండి మేడం. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఊరికే తీర్పు లేదు. జగన్ గారి గవర్నమెంట్ లో ఎంత అవినీతి జరిగింది, ఎంత అక్రమాలు జరిగింది, దేవాదాయ భూములు కబ్జాలకు గురైనాయి, అదే విధంగా ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైనాయి, శ్మశానాలు కూడా కబ్జాలకు గురైనాయి. ఇలాంటి నాయకులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి కళ్ళు మచిలీపట్నంలో గుడుగుపాడి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో వెంకటేశ్వర స్వామి ల్యాండ్ ని విజయవాడలో 34 ఎకరాలు ఉంటే దాన్ని మీ ఎంపీనే కబ్జా చేశాడు. మీకు గుర్తురాదు అది? గుడుల ల్యాండ్ లో ఎప్పుడు కానీ వైసీపీ అడుగు పెట్టలా. మీకు తెలుసు. అరే 11 సీట్లు మీకు దమ్ముంటే మీ పవన్ కళ్యాణ్ చెప్పండి 175 స్థానాల్లో క్యాండిడేట్ నిలబెట్టుకుని చెప్పండి. దమ్ముంటే 175 స్థానాల్లో పవన్ కళ్యాణ్ ని క్యాండిడేట్ నిలబెట్టుకుని చెప్పండి. దమ్ముంటే చంద్రబాబు 175 స్థానాల్లో క్యాండిడేట్ నిలబెట్టుకుని చెప్పండి. అవినీతేనా? మీరు పోయి 11 సీట్లు అంటారా? దిగజార్చు రాస్తున్నారంట. ఎవరు చేస్తున్నారు? దిగజారుడు రాతలు, దేవుని అడ్డం పెట్టుకొని తప్పుడు రాతలు ఎవరు రాస్తున్నారు? దిగజారుడు రాతలు దొరుకుతా ఉంది అని ఏ పత్రికలో ఏ టీవీలో చూపిస్తున్నారు? మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు భగవంతుడి గురించి. అసలు భగవంతుడి గురించి మీకు ఒక ఇది నమ్మకం ఉందా? భగవంతుడిపై నమ్మకుంటే ఇలాంటి అవినీతి కార్యక్రమాలు చేస్తారా? మీకు హిందూ సమాజం పట్ల విలువలు విశ్వసనీయత లేదు. మీరేదో గుడులు మెట్లు కడిగేస్తే సనాతన ధర్మం చెప్పొద్దు. పవన్ కళ్యాణ్ నేను పాపిస్టులు చెప్పాడు. మా నాయన సిగరెట్ ఇస్తాడు. అంటే మీకుందా మీ నాయకుడికి హిందూ సమాజం పట్ల? అవినీతే ఇంట్లో దీపంలో సిగరెట్ ఎంచుకుని మీకు హిందూ సమాజాన్ని గురించి వేణుగోపాల్ గారు మొత్తంగా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడడం అనేటువంటి రైట్. వేణుగోపాల్ గారు, ఇప్పుడు ఆధారాలన్నీ కూడా కోర్టులో నిలబడతాయి అంటారా? అంటే ఇన్ని ఏళ్లుగా కూడా అవకతవకలు జరుగుతున్నాయి, ఎందుకు ఇప్పుడే ఇవన్నీ కూడా 6 నెలలు బెయిల్ రాకుండా ఏఆర్ డైరీకి సంబంధించిన వాళ్ళు బోలే బాబా డైరీకి సంబంధించిన వాళ్ళు ఎండీలు డైరెక్టర్లు అంతా జైల్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఏమిటంటే 6 నెలలు జైలు ఎందుకుంటారు? ఉంది కాబట్టే దాన్ని వెలికి తీయాలి కాబట్టి వాళ్ళు విచారించాలి కాబట్టే వాళ్ళు పెట్టారు. ఇక్కడైతే చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో అక్కడ పక్క రాష్ట్రాల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? వాళ్ళంతా ఎందుకు జైల్లో ఉన్నారు? వీళ్ళు 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఆవులు కూడా లేవు ఆ డైరీకి, ఏదైతే పాలు సేకరించే పరిస్థితి కూడా లేదు. చంపేస్తే
తిరుమలలో ఉండేటువంటి గోశాలలో ఉండే ఆవులన్నీ మేమే తప్పింది. 140 ఆవులు చచ్చిపోయాయి గోశాలలో. ఆవులకి ఏదైతే పాలు కూడా సేకరించాలంటే డైరీలకి పర్మిషన్ ఏ విధంగా ఇస్తుంది టీటీడీ ఉన్నతాధికారులు? ఆ రోజు ఎవరు ప్రలోభాలు పెట్టారు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు? ఆ రోజు ప్రభుత్వం ఏంది? ఏదైతే ఈ పౌరులు కాబట్టి ఇక్కడ అనుబంధంగా ఉన్నటువంటి వైష్ణవి డైరీ మా ఏరియాలో ఉండేది, మా మండలంలో ఉండేది వైష్ణవి డైరీ ఒక రోజుకి 30-40 వేల లీటర్లు సేకరిస్తారు. మా ఊర్లో మా పాలు కూడా మేము వైష్ణవి డైరీకి పోస్తాం. బార్ సేకరణ లేదంటే ఎట్లా? ఎంత అన్యాయమైన మాటలు. రాధాకృష్ణ పాలు సేకరణ లేదంటే సరిపోతుందా? వైష్ణవి డైరీ మా ఊర్లో మా పాలు కూడా, మా ఇంట్లో పాలు కూడా వైష్ణవి డైరీ సేకరిస్తుంది. నీతి నిజాయితీ తెలుసుకుని మాట్లాడే రాధాకృష్ణ ఇలా మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు. ఏంది ఆంధ్రజ్యోతి, ఈనాడు అంట, ఈ పత్రికలు అంట. అంత మనం రాసేదంతా సాక్షిలో, టీవీలో, పత్రికలో భగవద్గీత రాసి పంపిస్తాను. ముందు మనం చూడండి. పేపర్స్ ఇవన్నీ సాక్షి ఇవన్నీ పక్కన పెడితే దేవాలయాలను జనరల్గా అంటే ఇప్పుడు ఇటువంటి సంస్థలు మామూలుగా రాజకీయాలకు దూరంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించిన నేను ఒకటే చెప్తున్నాను మేడం. నేను ఒక వేణుగోపాల్ గారు వస్తాను మీ దగ్గరికి. ఒకటి చెప్తాను మేడం. ఇప్పుడు నేను ఒక హిందూ భక్తుడిగా, నేను ఎస్పెషలీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నిజంగా నా మనోభావం నిజంగా దెబ్బతిన్నది. ఎందుకంటే కల్తీ జరిగిందా లేదనేది పక్కన పెడితే ఇటువంటి దాన్ని ఇంటర్నల్గా ఏ చర్యలైనా తీసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన, చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినా కానీ జరిగినటువంటి అవకతవకల్ని గోప్యంగా ఉంచి ఆ గోప్యతకి మీరు చర్యలు తీసుకోండి. ఎవరు దానికి సహకరించారు, ఎవరు దానిపైన ఇంట్రెస్ట్ చూపించారు అనేటువంటిది చర్యలు పత్రికా ప్రకటనలుగా, పత్రికా మూలంగా సమాజాన్ని దెబ్బతీసి సమాజం విలువల్ని కాపాడకుండా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మిలిటరీ వ్యవస్థలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, మనకు తెలుస్తున్నాయా? దాని చర్యలు జరుగుతున్నాయి. అదే తరహాలో గుడిలో జరిగేటువంటి గోప్యత పాటించి చర్యలు తీసుకోమని చెప్పి నేను సూచనలు ఇస్తున్నాను. తీసుకోండి. ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు. వెంకటేశ్వరుడి దగ్గర అందరూ సమానమే. ఈరోజు తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా ఈ యొక్క పార్టీలు ఏ విధంగా ఉన్నాయో, దేవాలయాలను దెబ్బతీసే విధంగా ఈ యొక్క పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఒకసారి మనం గమనించినామంటే ఆవులు చచ్చిపోయినాయి, అడగలేదు మనం. 7 మంది భక్తులు ఈ యొక్క తొక్కిసలాట్లో చచ్చిపోయారు. దానికి ఏ విధంగా పరిహారం లేదు. ఒక 2 నెలల ముందర శిలాతోరణం దగ్గర ఒక డ్రోన్ ఎగరేసింది గంట సేపు, దానికి ఏ విధంగా పరిహారం లేదు. అది ఏడీఎంకే ఒక పోస్టులు రిలీజ్ చేశారు గుడి, సాక్షాత్ గుడి ముందర. దానికి ఎవరు ఏం సమాధానం చెప్పలేదు. మనం మాంసాహారం తిన్నారు తిరుమల కొండపై, దానికి సమాధానం చెప్పలేదు. కోడి గుడ్లు, దానికి సమాధానం చెప్పలేదు. అన్నప్రసాదంలో బర్రెలు, జర్రులు, దానికి సమాధానం లేదు. లడ్డూలో పాన్పరాగ్ పట్టాలు, దానికి సంబంధం లేదు. కాశీబుక్లో 10 మంది చచ్చిపోయారు, దానికి సమాధానం లేదు. గోడకూలి గంధోత్సవంలో 8 మంది చచ్చిపోయారు, దానికి సమాధానం లేదు. అహోబిడంలో 82,000 చోరీ, దానికి సమాధానం లేదు. ఈరోజు నత్తుండింది అన్నప్రసాదంలో, పులిహోర ప్రసాదంలో, ఏది సమాచారంలో, దానికి సమాధానం లేదు. ఈరోజు పేపర్లో కూడా అన్నవరంలో ఎలుకలు తిరిగాయి, దానికి సమాధానం లేదు. అంటే మీరు ఏమి హిందూ సమాజాన్ని చేస్తున్నారు? అంటే మీరు హిందూ భక్తుల్ని సనాతన ధర్మం అని చెప్పని మీరు గుడిలో మెట్లు కడిగిస్తే సరిపోతుందా? మీరు దేనికైనా మెట్లు కడిగితే చాలు. మీరు ఏమైనా బాత్రూమ్లు కడిగినా కూడా మీ పాపం పోదు. దయచేసి బాత్రూమ్లు కడగమని చెప్పండి మీ పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్పేది. నేను చెప్పినటువంటి ఏం తప్పులయ్యా? నేను చెప్పినట్లు ఏమేమి తప్పుంటే ఒక్క తప్పుంటే నాకు శిక్ష అయింది. అదే మీరు ఇలికి రాజ్యపాలన ఏం చేస్తారు? మీరు అసలు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం అడుగులా? నేను చెప్పినటువంటి తిరుమలలో అయితే కల్తీ నెయ్యి వ్యవహారం అయితే ఇప్పుడు వచ్చింది, బట్ చాలా గుళ్ళలో కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పింది ఏదైనా సరే, ఏదైనా ఒక్కటి అవాస్తవం అనుకుంటే నా పైన మీరు ఏ శిక్ష చేసినా సరే నేను అర్హుడిని, నేను స్వీకరిస్తాను. ఇది గురువులు హిందూ ధర్మం పైన జరిగేటువంటి దాడి కదా. మరి సనాతన ధర్మం చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక్కసారి గుడి మెట్లు చెప్తే సరిపోతుందా? దీనికంతా ఏం చెప్తాడు? సనాతన ధర్మంలో ఊరిపోతారా? అదే విధంగా ఏ విధంగా మత ప్రచారాలు చేశారు తిరుమలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని హిస్టరీ తెలిస్తే మాట్లాడండి. జయచంద్ర నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు ఇప్పించాడు. జయచంద్ర నాయుడు, ఎందుకంటే కళాస్తు వాసుగా నాకు తెలుసు. జయచంద్ర నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా సాక్షాత్ చంద్రబాబు నాయుడే ఒక కేసు ఇప్పించాడు. 7 కోట్లు కాదు 2 కోట్లని. కానీ 7 కోట్లని జీవో తెచ్చింది వైఎస్ రాజశేఖర్. జీవో ఎంఎస్ నంబర్ 747 అనేటువంటి జీవో
నేను జీవో నంబర్ కావాల్సి చెప్తాను, మీరు చూసి చెక్ చేసుకోండి. జీవో ఎంఎస్ నంబర్ 747 అనేటువంటి జీవో సాక్షాత్తు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిజిస్ట్రేషన్ జీవో. ఇది 7 కొండలు, ఈ 7 కొండలు వెంకటేశ్వర స్వామి సొంతం అనేటువంటి మీ మాదిరిగా 7 కొండలు చెక్కకోవడం అని చెప్పేటువంటి ఈ వాళ్ళు మేము కాదు. మీ బిఆర్ నాయుడు చెత్త కొండని సంబోధించి ఎంత ఘోరమైనటువంటి మాట మాట్లాడిన మీరే నేర్చుకోండి. మేము కూడా పనిచేసాం, మాకు కార్యకర్తలకు కూడా తెలుసు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కన్ను మూసుకో ఉన్నారు, ఎంత పందుకుక్కలాగా దోచుకుంటా ఉంటే చెప్పండి. ఓకే, కిరణ్ రాయల్ గారు జనసేన నాయకులు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి కిరణ్ రాయల్. మేడం నమస్తే మేడం, మీకు ప్రణాళిక పెద్దలందరికీ. రైట్, ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం అయితే తుది దశకు చేరుకుంది. ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు ఉంటాయనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఎట్లా వచ్చే అవకాశం ఉందండి, ఏమనుకుంటున్నారు మీరు? మేడం ఒకటండి, ఛార్జ్ షీట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఈ రోజు దేశానికే తెలుసు. మళ్ళా మేము ఏదో చట్టం చేతిలో పెట్టుకొని మేమేదో అధికారం చేతుల్లో ఉంది కదా, మేము చెప్పిన పేర్లే పెడతారని కూడా భ్రమలో ఉన్నారు. కాబట్టి ఆ పేర్లు ఏమన్నా మాకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఇప్పటికే కల్తీ వ్యవహారంలో సంబంధించి కింద స్థాయి ఆఫీసర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళతో పాటు గతంలో ఉన్న ఇద్దరు చైర్మన్లు, అలాగే గతంలో ఉన్న ధర్మారెడ్డి గారు వీళ్ళ పేర్లు యాడ్ చేసే అవకాశాలు దాదాపు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కింద స్థాయి అధికారులు ఎవరు కూడా అప్పట్లో ట్యాంకర్లు తిరుమలకు వచ్చేది కాదు. ట్యాంకర్లో కల్తీని సంబంధించి తెలిసి కూడా లంచాలు తీసుకొని విజయభాస్కర్ రెడ్డి అనే వాళ్ళు కూడా దొరికిపోయారు గతంలో. అంటే లంచాలు తీసుకొని, అంటే ఒకటి పై స్థాయి అధికారి పర్మిషన్ లేకుండా వీళ్ళు చేయరు. కాబట్టి ఖచ్చితంగా మేమైతే ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి పేర్లు ఖచ్చితంగా ఉంటాయని అనుకుంటున్నాం. ఛార్జ్ షీట్ లో అది విచారణ జరుగుతోంది, విచారణ చేరింది. కాబట్టి మేము ఏదో నిర్ణయం తీసుకొని మేము ఛార్జ్ షీట్ లో వీళ్ళ పేర్లు పెట్టామని చెప్పామనుకోండి, మేము పెట్టిన మళ్ళీ వీళ్ళు తెలుసు కదా వైసీపీ వాళ్ళు మేమేదో చట్టం మేము రాసినట్టు ఉంటారు అనుకుంటారు. కానీ అది కాదు. ఖచ్చితంగా గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి. కింద స్థాయి అధికారులందరూ కూడా దీంట్లో ఉంటారు మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం.